ముగ్ధుం భవన్ లో సిపిఐ సిపిఎం పార్టీల నేతలు సమావేశం కొనసాగుతోంది. సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఇతర ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ లో పొత్తుపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక దఫాలుగా సిపిఐ నేతలు బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి. అయితే అధికార పార్టీ నుంచి పొత్తులపై ఏ విధమైన స్పష్టత రాకపోవడంతో వామపక్షాలు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరు పార్టీలో నేతలు ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు అంశాలు, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం హరీష్ లైవ్ లో అందిస్తారు. రైట్ థ్యాంక్ యూ ప్రియా. అయితే కాసేపటి క్రితమే కూడా ముగ్ధుం భవన్ లో సిపిఐ నేతల సమావేశం అయితే ముగిసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి సిపిఎం ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, అలాగే ఇప్పటికే సిపిఎం వస్తున్న ఏదైతే వార్తల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ తో కూడా బీఆర్ఎస్ తో చర్చలు విఫలమయ్యాయి. అలాగే కేసీఆర్ ఏదైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకు సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో కూడా కొద్దిగా తేడాలు వచ్చినాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం, ప్రధానంగా వాటిని అన్నింటికి కూడా సిపిఎం నేతలు కూడా ఖండించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఏదైతే సిపిఎం నేతలు ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకొని అక్కడ బీఆర్ఎస్ పార్టీతో కొనసాగిన క్రమంలో కూడా అదే పొత్తు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని సీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానని కూడా అక్కడ సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ హామీ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏదైతే లెఫ్ట్ పార్టీలకు బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది, దాంట్లో కొన్ని సీట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు అయితే కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా 4 నెలల కాలంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో అంటే సీట్ల విషయంలో కూడా ఎన్ని సీట్లు ఇస్తారనే విషయాలపైన కూడా మాట్లాడేందుకు కూడా సిపిఎం నేతలు సీఎం అపాయింట్మెంట్ అయితే గతంలో పోవడం జరిగింది. దాని నెల కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి కూడా పిలుపు రాకపోవడం నేపథ్యంలో కూడా ఏ విధమైన వ్యూహాలను అంటే ఎలాంటి వ్యూహాలను అంటే తీసుకోవాలి, అలాగే సిపిఎం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూడా కలిసిగా పోటీ చేయాలి, కలిసి ఏదైనా పార్టీకి అయితే కలిసి పొత్తు పెట్టుకోవాలనే పైన కూడా వాళ్ళు ఈ రోజు చర్చించారు. ప్రధానంగా కూడా ఏదైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తే, లేని పక్షంలో పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకునేటట్టుగా కూడా వారు అయితే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వస్తున్న అయితే బీఆర్ఎస్ సీట్ల విషయంలో జరుగుతున్న ఈ వార్తలన్నీ కూడా సిపిఐ తమ్మినేని వీరభద్రం కావచ్చు, అలాగే కూనంనేని సాంబశివరావు గారు ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సెక్యులర్ పార్టీకి అనుగుణంగా కొనసాగుతూ బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏ పార్టీతోనైనా మేము కలిసి తీరుతాం, అలాగే మాకున్న దాంట్లో కూడా ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, అలాగే కేసీఆర్ తో కావచ్చు ఎలాంటి వివాదాలు జరగలేదు, ఎలాంటి ఇలాంటి సీట్ల విషయంలో కూడా చర్చలు జరగలేదు. అంటే రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంటే ఎన్నికల సమీపిస్తున్న తరంలో కూడా కేసీఆర్ నుంచి పిలుపు వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరి నుంచి పిలుస్తారా, సిపిఐ ఇద్దరిని కూర్చోబెట్టి పిలుస్తారా? ఈ నేపథ్యంలో సీట్లు అనేది మాకు అసలు సీట్లు అనే విషయాన్ని సిపిఐ నేతలు సిపిఐ పార్టీలు లెక్క పెట్టావు, సీట్ల కోసం దానికోసం మేము రాజకీయాలు చేయమని చెప్పేసి కూడా సిపిఐ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీట్లు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్న పార్టీతో మేము కలిసిపోతాం, లేదా లేని పక్షంలో కూడా ఒంటరిగానే అయితే సిపిఎం పార్టీలు 2 ఒంటరిగానే కూడా పోటీ చేస్తాం అనేపైన ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ప్రధానంగా 3.5 గంటలకు పైగా కూడా ఈ సమావేశం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీ నేపథ్యంలో కూడా ఇక్కడ పాట్నాలో జరిగిన 15 పార్టీలు ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీ వ్యతిరేక విధానాలను వామపక్షాలు ఎవరైతే ఏ పార్టీలు అయితే ఎక్కువ సీట్లు ఇస్తారో బీఆర్ఎస్ కావచ్చు లేదంటే కాంగ్రెస్ కావచ్చు ఆ పార్టీలకే వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? మాకు ఈ పార్టీ నుంచి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే వెళ్తాం అన్నట్టుగా చూస్తున్నారంటారా? గతంలో మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కూడా వామపక్షాలు చెప్పిన పరిస్థితి అయితే ఒకటి ఉంది. అయితే మనకు సంబంధించి ఏదైతే వామపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాకు ఓట్లు అక్కడ నియోజకవర్గాల్లో మాకు సీట్లు కావాలి అని అంటే అలాంటి నియోజకవర్గాలకు సంబంధంగా అంటే ఒక 10-15 వరకు సీట్లను గతంలో అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ రోజు చర్చ దానిపైన కూడా ఏదైతే ఓట్లు అనేది సీట్లు అనేది పక్కన పెట్టాం, మాకు సీట్ల విషయం కాదు, ఏదైతే ఉన్నదో బీజేపీ వ్యతిరేక విధానాలు బీజేపీ పార్టీ అలాగే సెక్యులరిజం పార్టీతో మేము పొత్తు
పెట్టుకుంటాం, బీఆర్ఎస్ తో మాకు ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు, బీఆర్ఎస్ పార్టీతో వచ్చి కేసీఆర్ తో కూడా చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో కూడా చర్చలు జరిగిన తర్వాత కూడా సీట్ల విషయం వస్తుంది, సీట్లు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో కంటిన్యూ అవుతామని కూడా వాళ్ళు ఒక చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే, అక్కడ కాంగ్రెస్ అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత కూడా వస్తున్న వార్తలకు కూడా వాళ్ళు ఊహాగానాలుగా కొట్టిపారేశారని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ నుంచి పిలుపు అందుతుందా, ఈ నేపథ్యంలో పిలిచిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు అప్పజెప్తారు, అన్ని సీట్లు అప్పజెప్పని నేపథ్యంలో కూడా వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి దాని పైన కూడా ఒక ఉత్కంఠ అయితే రేగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ అంటే అక్కడ పాట్నాలో సంబంధించి బీజేపీకి వ్యతిరేకంగా కూడా 15 పార్టీలు ఏకమైన నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఆ పార్టీలతో జత కట్టలేదు. ఈ నేపథ్యంలో కూడా సిపిఎం నేతలు కూడా దానిపైన కూడా అంటే వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలకు బీజేపీ చేస్తున్న రాజకీయాల వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీకి మేము సమ్మతం పలుకుతాం, వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటామనే నేపథ్యంలో కాంగ్రెస్ తో కూడా కలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఈ సీట్ల విషయం కేసీఆర్ తో ఏదైతే సీట్ల విషయం కూడా చర్చలు జరిపిన తర్వాత కూడా ఇలాంటి రాజకీయం అంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా ఒంటరిగా పోటీ చేయనున్నారా, అలాగే ఎన్ని సీట్లు అంటే ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే కేసీఆర్ క్లారిటీగా చెప్పారు, ఏదైతే ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఒక 10 ఎమ్మెల్యేల స్థానాలు మార్పులు పడి ఇప్పుడున్న అందరూ ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిపిఐకి సీట్లు ఉంటాయా లేదా అనే దానిపైన కూడా ఇప్పటికైతే స్పష్టమైన క్లారిటీ అయితే రాలేదు. చర్చలు జరిపిన అనంతరం కూడా వామపక్షాలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బీఆర్ఎస్ తో కంటిన్యూ అవుతుందా లేదంటే ఈ సీట్ల విషయంతో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కర్ణాటకలో ఎలక్షన్ తర్వాత వస్తున్న ఆదరణ చూసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది, బీజేపీ సిద్ధాంతాలను కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో సిపిఐ వామపక్షాలు కూడా బీజేపీ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించే పార్టీతోనే మేము పొత్తు పెట్టుకుంటున్నాం కాబట్టి కేసీఆర్ తో చర్చలు జరిపిన తర్వాత వీళ్ళ డిసిజన్ ఎలా ఉంటుంది అనేది అంటే తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.